వైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్రావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు నెల్లూరు ఆచారి వీధి క్లాత్ మర్చెంట్ నందు 2025 సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో జన్మించిన సీనియర్ సిటిజన్ సభ్యులకు అందరికీ ఘనంగా ఏర్పాటు చేసి కండువాలు కప్పి సన్మానించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు ముఖ్య అతిథిగా సిఎస్ సత్యనారాయణ గుప్తా గారు పాల్గొనడం జరిగింది. అతనికి ఆర్య వైశ్య సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్రావు, జనరల్ సెక్రటరీ చుండూరు కృష్ణమూర్తి, ట్రెజరర్ అద్దెపల్లి సుబ్బారావు వారందరి చేతి మీదుగా జన్మించిన సభ్యులందరికీ సత్కరించడం జరిగింది. అనంతరం సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా జాతీయ గీతం ప్రారంభించి అనంతరం మీడియాతో మాట్లాడారు. చూడండి సార్. ఒకసారి తప్పని కొట్టి మీకు ఆరోగ్యాన్ని పంచుకోండి. మంచి ఆకలి కూడా ఉంది. ఎక్కువ తప్పని కొట్టి ఆకలి కూడా ఎక్కువ. మరి యూఎస్ నుంచి వచ్చిన వారి కుమార్ చూడండి సార్. రావు గారు, దర్శి వెంకటేశ్వర గారు, దేవిశెట్టి వెంకట సుబ్బయ్య గారు, బీసీ హరిబాబు గారు, పువ్వాడి 5 మంది వచ్చేసి జన్మదినం తీసుకొని సభను స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. చూడండి సీత గారు. ఓకే, ఫోటో తిని మనకి సంతోషం ఉంటుంది. అందులో నేను ప్రతి ఒక్కరిని బాగున్నారని పిలుస్తాను. అందులో అదే పిలుస్తున్నాడు, అది మంచిది అనమాట. అందులో మనకి ఎక్కడైనా కూడా బంధుత్వం ఉంటుంది. మన సిటీగాలంటే ప్రతి ఒక్క ఎక్కడో చోట బంధుత్వం కలిసే ఉంటుంది. అందువల్ల ఎవరైనా కానీ బాగుగానే పిలిస్తే ఎంత ఆనందంగా పడతాడు ఆయన కానీ, ఆమె కానీ, అక్క కానీ పిలిస్తే అదే విధంగా పిలుస్తామని మన కోరిక. నా కోరిక. 1500 రూపాయలు ఇచ్చేదానికి నాకు అభ్యంతరం లేదు. దానికి ఎందుకంటే నేను రాజరాజ స్టెప్పుల్లో ప్రతి శుక్రవారం నాడు 2000 మందికి భోజనాలు పెడతాను. దాంట్లో ప్రతి శుక్రవారం అన్నదానం చేస్తున్నాము. దాంట్లో అందరూ వచ్చి ఉంటే మంచిదని చెప్తున్నాము. అది అందరూ మన కనకాంబ దేవస్థానం కాబట్టి మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డైరీ కంప్లీట్ చేయండి సార్, ప్లీజ్ సార్. ఈ సందర్భంగా డైరీలు ఆవిష్కరణ చేయించి తర్వాత అందరికీ కిట్లో వేస్తున్నాము. చేతికి ఇస్తే మళ్ళీ ఎట్లా భోజనానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కిట్లోనే వేసేస్తున్నాము. అన్ని విషయాలు సభ్యులు చాలా మంది మెంబర్లు ఇచ్చారు. చాలా సంతోషము. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభను జయప్రదం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మరి అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్ గారు చాలా చక్కగా తీసుకొని ప్రతి ఒక్కరికి ఐడి కార్డులు ఇవ్వడం జరిగింది. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి నెక్స్ట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో జన్మదినం జరుపుకుంటున్నటువంటి సభ్యుల్ని సన్మానం ఉంటుంది. మన కరతాళ దోల ద్వారా అభినందిద్దాము. ఒకసారి చాలా సంతోషం. దాని డైరీలో ఇంట్లో చూసుకుంటాం. తర్వాత ముందుకు చూడండి. మరి ఎల్ఎం షోరూమ్ మురళీకృష్ణ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ ప్రోగ్రామ్. ఆ డైరీని ఇప్పుడు ఇవ్వలేదు. చాలా గొప్ప మనసు చేసి చరిత్రని సృష్టించాడు. ఆర్యవైశ్య చాలా గొప్ప విషయం. అట్లా అందరికీ ప్రతి ఒక్కరు అనేది అందరూ భోజనానికి పొందుంటారు. ఆయన మాత్రం అనుకుంటాడు అసలు తింటా ఆయన
ఏమి తింటాడో గాలి పూజిస్తాడేమో కానీ ఉదయం టిఫిన్ చేయడు, మధ్యాహ్నం భోజనం చేయడు, రాత్రి భోజనం చేయడు, ఏదో 2 పండ్లు తిని పూజిస్తా అంటాడు. ఆ విధంగా నిజంగా ఆయనటువంటి వ్యక్తి మనకి రావడం చాలా అదృష్టము. అందులో ఆయన రూపాయి ఆశించకుండా యోగా మాస్టర్ గా కొన్ని సంవత్సరాల నుంచి యోగా చెప్తున్నాడు. ఆయన యోగా మాస్టర్. ఆయన యోగా అనేది చాలా ముఖ్యమైనది, మన మనిషికి అవగాహనది. అటువంటి యోగా మాస్టర్ అల్లు మనకు దొరకడం. ఆయన రూపాయి ఫీజు తీసుకోడు, ఇచ్చినా తీసుకోడు, ఏదైనా వస్తువు ఇచ్చినా తీసుకోడు, డబ్బులు తీసుకోడు, ఏమి తీసుకోడు. కానీ అటువంటి విశ్వాసం కలిగినటువంటి మనకి రావడము ఊరు చెప్పగానే వచ్చేసాడు ఆయన. అటువంటి వ్యక్తి నిజంగా మనకు దొరకడం ఉంది. అది గుణపడి స్థితి మాత్రం ఘనంగా పిలుచుకొని వచ్చాడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఇప్పుడు భోజనానికి వచ్చినప్పుడు ఇమ్మంటే మళ్ళీ ఇస్తారంట, ఇమ్మంటే మళ్ళీ ఇస్తారంట. దాంట్లో తీసుకొని ఆయన ఇచ్చుకో మనకి అంతే. చేశాను ఒకప్పుడు మా అబ్బాయి ముందు వచ్చాను. అసోసియేషన్ ఈరోజు 28/12/2025 అడ్వాన్స్గా క్యాలరీ ఆవిష్కరణ, ఓటు ఆవిష్కరణ, డైరీ ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో మన చీఫ్ మినిస్టర్ జై సత్యనారాయణ గారు, ఆడిటర్ గారు మా సభకు వచ్చి ఎంతో తెలియని విషయాలు తెలుపుతూ ఇన్కమ్ ట్యాక్స్ గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది చెప్పారు. బ్యాంకింగ్ విషయాలు అయితేనే, ట్యాక్స్ గురించి అయితేనే, రైతు మిగిలినోడికి ఏ విధంగా చెప్పాలా, ఏ విధంగా చేయాలి, రైతులో ఉన్నోడికి పర్సంటేజ్ ఏ విధంగా చేయాలి అని వివరించి చాలా అందరికీ తెలియపరిచారు. చాలా సంతోషం. నెల్లూరు జిల్లా ఆదివాసీ సీనియర్ అసోసియేషన్ చాలా ఆనందంగా ఇందులో మాకు ఎక్కువ మంది తెలిసిన వారే సభ్యులు ఉండటం నాకు ఎంతో అదృష్టంగా ఉంది. మీరందరూ చేయడం ఎంతో సంతోషపడుతున్నాను. వచ్చినటువంటి కరెంట్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్
ట్రాన్సాక్షన్స్ బ్యాంక్స్లు ఎలా ఉంటాయి, బ్యాంక్స్ లేకుండా ఏముంటాయి, కేసులు నార్మల్ ట్రాన్సాక్షన్స్, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు నేను చెప్పడం జరిగింది. కొంతమంది సభ్యులు కొన్ని ప్రశ్నలు అడిగారు, వారికి నేను సంతృప్తిగా చెప్పానని అనుకుంటున్నాను. కాబట్టి ఇంత మంచి అవకాశం నాకు రావడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తూ చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మా సత్యనారాయణ గుప్తా గారు ఈనాటి వాడు కాదు, చాలా చిరపరిస్తున్నారు. మేమిద్దరం కలిసి లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ప్రేమలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశాము. ఈ సందర్భంగా మీరు కలవటం ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. నేను నిజంగా లైఫ్లో చాలా సంవత్సరాల తర్వాత నేను కలవటం మధ్యలో కలిసింది. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.